ఈరోజు అయితే మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అన్నమాట. సో అందుకని మామిడికాయలు అన్నీ తెంపుతున్నాం. ఆల్రెడీ పైన ఉన్నాయి అన్నీ తెంపినాం. మేము పచ్చడి పెడతా అంటే హెల్ప్ చేయడానికి శృతి వచ్చింది. కార్ శృతి చెట్టు నుంచి అయితే ఇవన్నీ తెంపినాం. ఇప్పుడు కౌంట్ చేస్తున్నాం. మా చెట్టుకి అయితే మొత్తం 115 కాయలు వెళ్ళినాయి. దాంట్లో నుంచి మేము 50 కాయలు అయితే పచ్చడి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నైట్ అయితే ప్రజెంట్ ఇట్లా వాటర్ పట్టి నైట్ అంతా పెడతాం. మీరు పొద్దున పచ్చడి పెడతాం. చెప్పే చెప్పే ఇవి ఎన్ని కిలోలు అయినాయి? 33 కాయలకి 4 కిలోలన్నర కాయలు అయినాయి. వాటికి ఏమేమి వేసుకోవాలి? ఇప్పుడు అవన్నీ వేయించుకొని పొడి చేయాలన్నా? ఇల్లు ఏం కలిపి పెట్టినవే? ఉప్పే కలిపిందమ్మ. ఉప్పు కలిపితే మంచిగా ఇట్లా ఊరినాయి కదా. కారపొడి పోయాలి, మెంతి పొడి పోయాలి, ఆవ పొడి పోయాలి, జీలకర్ర పొడి పోయాలి. సరదా మరి ఏంచు. ఇప్పుడు జీలకర్ర వేయించుకున్నామా? ఆవాలు వేయించొద్దా? వేయించొద్దు. అట్లనే ఇవి మూడు ఇప్పుడు కలిపి పట్టినాక వెళ్ళిపోయాలి. ముద్దను పట్టు కారపొడి వచ్చి జడికిస్తావు. నువ్వు ఇప్పుడు టీవీలో వస్తావు అది మంచుకున్నాం. నీకేమైంది? మంచిగా ఉన్నావు. ఫోటోలో మంచుకున్న బిడ్డ మీతో దిగినప్పుడు టీవీలో వస్తావు. ఇక నిన్ను మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టాడు వెంకటవ్వా అని అందరు వచ్చి అడుగుతారు. నేను ఫస్ట్ అయితే ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. మెంతులను జీలకర్ర కలిపి మిక్సీలో పట్టుకోవాలి. సో ఇవైతే కాయలు మొత్తం 4.5 కిలోలు అయినాయి. దానికి 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు ఆవాలు పొడి మిక్సీలో పట్టిన. కిలోకి 100 గ్రాముల చొప్పున కారం. 4 కిలోలన్నర కాబట్టి 450 గ్రాములు. ఇవి ఎల్లిపాయలు అరకిలో. 4 కిలోలన్నరకి అరకిలో ఎల్లిపాయలు సరిపోతాయి. అలా 1/2 కిలో ఇట్లా పొట్టు తీసుకొని డైరెక్ట్ వేసుకోవాలి. ఇంకొక 1/2 కిలో ఏమో కచ్చా పచ్చగా దంచుకోవాలి. చెప్పు. ఎల్లిపాయలు అరకిలో ఎల్లిపాయలు.
పొడి మిక్సీలో పట్టుకున్న పొడి. ముక్కలు మామిడికాయ ముక్కలకు అన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని జాడికి ఎత్తుకోవాలి. నార్మల్గా అందరూ అప్పుడే పచ్చి నూనె పోసుకొని కూడా పెట్టుకుంటారు కదా, కానీ మేము అట్లా పెట్టుకోము. మేము ఎప్పుడు ఇవన్నీ కలుపుకొని మాకు ఎప్పుడైతే పచ్చడి కావాలో ఇవన్నీ జాడీలు ఎత్తుకొని ఎప్పుడైతే పచ్చడి కావాలో అప్పుడు కొంచెం తీసుకొని పోపుకి వేసుకోవాలి. చెప్పాలి 5 రోజులు కలపాలి. చెప్పాను కదా 5 రోజులు కలుపుకొని ఇంత తీసుకొని పోగు చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని కలుపుకొని మంచిగా పచ్చడి జాడి పెట్టుకోవాలి. ఎప్పుడు తీసుకున్నా కలుపుకొని తీసుకోవాలి. అట్లా దీని దేవుకోవచ్చు వద్దు. పచ్చడి జాడి తోమి మంచిగా క్లీన్ చేసి పెట్టింది మా నాన్నమ్మ. మా ఇంట్లో పచ్చళ్ళు పెట్టడం అంటే మా నాన్నమ్మనే మస్తు పెడుతుంది. తుడుతాను మంచిగా, తడి ఉండద్దు కదనే. అందుకని కడిగి బోర్లించుకొని తుడుచుకొని గుడ్డ మంచిగా పిండుకొని సబ్బెట్టి మంచిగా మంచిన వేసుకుంటా. ఇప్పుడంతా జాడీలోకి ఎత్తుకోవాలి. జాడీలోకి ఎత్తుతాను. జాడికి కలిపి ఎత్తుతాను. జాడికి పచ్చడి నీకు ఇది ఎవరు నేర్పించిల్లే? నీకు పచ్చడి పెట్టి ఎవరు నేర్పించిల్లు? కదా మా నాన్నమ్మ కూడా నేను పెట్టి మా అత్తకు పెట్టరాకపోయి నువ్వే పెట్టుకునేది ఇక. తాత తినేదా మంచిగా పచ్చడి? మాడికి పచ్చడి బంగారం దాడి కాదు అనేది. దేంట్లో మాడికాయ పచ్చడి వేస్తుంది. పచ్చడి అంతా ఊరిసినాక దీంట్లో అన్నం వేసుకొని తింటే మస్తు ఉంటుంది. అన్నం దేవన్నా అని కలుపుతావా? కలిపి పచ్చడి అంతా ఒక ఎత్తు అయితే మంచి ఇట్లా అన్నం అయిపోయాక కలుపుకొని తింటే మస్తు ఉంటుంది కదా అని. ఇట్లా దారం పట్టుకోవాలి దానికి. థ్యాంక్ యూ అన్నాను ఇట్లా పెట్టి అను ఏగా థ్యాంక్ యూ.